నేను వెళ్ళి చెప్పొస్తాను. సరే. అమ్మగారు, ఏంటి? ముంబై నుండి సురేష్ గారు వచ్చారు. సురేషా? తనతో రమ్య కూడా వచ్చిందా? లేదు, ఆయన ఒక్కరే వచ్చారు. ఎక్కడున్నాడు? కింద హాల్లో. రా వెళదాం. ఏం చెప్పనక్క, అసలే ఏం చేయాలో ఏమిటో తెలియటం లేదు. అంతా నువ్వే ఇలా అంటే ఎలారా? ఎవరు బాబు నువ్వు? అన్నయ్య, సురేష్. ఎవరు? రమ్య లెటర్లో రాసిందే ఆ సురేషా? అవునన్నయ్య. ఏమిటయ్యా మీరు ఇలాంటి పని చేశారేమిటి? ఏమయ్యా, మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే మాతోనే చెప్పుండొచ్చు కదా. ఇప్పుడు ఇలా రమ్య లేచిపోయేలా చేసావే. ఏమంటున్నారండి? ఇలా చూడు సురేష్, రమ్యకి మా మేనల్లుడికి పెళ్లి చేయాలని మేమంతా మాట్లాడుకున్నాం. కానీ ఆ సమయంలో తను పారిపోయి నిన్ను పెళ్లి చేసుకుంది. అందువల్ల ఇక్కడ ఎన్నో సమస్యలు. పోన్లేండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఏం బాబు, వివాహం అయ్యాక మొదటిసారి వచ్చారు, మా అమ్మాయిని తీసుకురాకుండా మీరు ఒంటరిగా వచ్చారేమిటి? రమ్య ఎక్కడా? రమ్యని కలవడానికే కదా నేనొచ్చింది. నేను తనతో మాట్లాడి చాలా రోజులవుతుంది. ఫేస్బుక్, వాట్సాప్ ఎందులోనూ తనని కాంటాక్ట్ చేయడానికి వీలు కాకుండా పోయింది. అందుకే తనని డైరెక్ట్ గా కలిసి మాట్లాడి వెళ్దామని వచ్చాను. కానీ మీరేంటంటే తను నేను పెళ్లి చేసుకున్నామంటున్నారేంటి? అయితే రమ్య నీతో లేదా? ఏంటండి మీరు ఇలా అడుగుతున్నారు? రమ్యని మీరే కదండి ఈ ఊరికి తీసుకొచ్చారు. తను మాతో పాటే ఉంది. సడన్ గా ఒకరోజు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నానని ఒక లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయింది. తను నన్ను చూడడానికి ఏమీ రాలేదు. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినప్పుడే చూశాను అంతే.